గురువుగారు, గురు సంస్కృతి అనేది కొన్ని చోట్ల వైపరీత్యంగా మారుతూ వస్తుంది. గురువులు తమను తాము దైవంగా భావిస్తూ ఉన్నారు. అలా గురువుని దైవంగా భావించి ఆరాధన చేయడం సమంజసమేనా? ఇది కూడా చాలా మంచి ప్రశ్న అడిగారమ్మా. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః అని గురువుని సాక్షాత్తు పరబ్రహ్మంగా భావించమని మనకు అనేక విధాలుగా మన వేదాదులు వేద పురాణ ఉపనిషత్తులన్నీ చెబుతున్నాయి. అలాగే దక్షిణామూర్తి స్తోత్రం లాంటి వాటిలో కూడా శంకరాచార్య స్వామివారు లాంటి వారు చెబుతున్నారు. ఈ చీకటిని పోగొడతారని గుశబ్దస్తు అంధకారోస్తు రుశబ్ద తన్నిరోధక అంధకార నిరోధత్వాత్ గురురీత్య అభిధీయతే అని, మరి ఎవరు కోపించినా అమ్మ కోపించినా దేవుడు కోపించినా భరించవచ్చు, గురువు కోపిస్తే మనం తట్టుకోలేమని, ఇట్లా గురువు యొక్క గొప్పతనాన్ని గురించి ఎంతెంతో చెప్పారు. అలాగే మనకు మాతృదేవోభావ పితృదేవోభావ అని ఆచార్య దేవోభావ అని కూడా చెప్పారు. ఆచార్య శబ్దం చేత అక్కడ చెప్పారు. ఈ గురు శబ్దం చేత మనం భావించేటువంటి గురువుని దేవుడిగా భావించడం అనే చోట మీరు అడిగిన ప్రశ్నల ప్రధానాంశం ఏమంటే, గురువు తనను తాను దేవుడిగా భావించడమా, గురువుకి శిష్యులు ఆయన్ని దేవుడిగా భావించడమా అనే చోట ఈ ప్రశ్నలో ఉన్న మెలిక అది మీరు అడిగిన ప్రశ్నలు. కాబట్టి శిష్యులందరూ గురువుని దేవుడిగా భావించండి అని పాంచరాత్ర అంటే వైష్ణవ మతం యొక్క సిద్ధాంతం ఏంటంటే గురువు తర్వాతే దేవుడు. కాబట్టి మొత్తం వైష్ణవులందరూ కూడా విష్ణు భక్తులందరూ కూడా ముందు గురువుని పూజిస్తారు. గురువుని పూజించిన తర్వాత దేవుడు అంటారు. అన్నమాచార్య కీర్తనలో అన్ని చోట్ల కూడా ఆయన గురువునే దేవుడుగా భావిస్తారు. ఇంతకీ మొత్తం మీద ఇందులో ఉండే రహస్యం ఏమంటే, గురువును దేవుడుగా శిష్యులు భావించాలి. కానీ గురువు నేను గురువునని భావిస్తే ఇప్పుడు అనుకున్నటువంటి విధంగానే మీరు అనే విధంగా ఈ మనం అనుకునే జరగకూడని తనకు తాను దేవుడని అనుకోకూడదు, దేవుడని అనుకోకూడదు. అనుకోవటం ఒక మానసిక అనారోగ్యం అవుతుంది. కాబట్టి గురువు మనకు అన్ని ఉపదేశిస్తున్నాడు కాబట్టి, మనలో ఉండే అజ్ఞానాన్ని పోగొడుతున్నాడు కాబట్టి, అన్నీ చేస్తున్నాడు కాబట్టి గురువుని దేవుడని శిష్యుడు అనుకోవచ్చు. కాబట్టి శిష్యుడు అనుకున్నాడు కాబట్టి నేనే గురువుని మాత్రం గురువు భావించరాదు. ఎందుకంటే తాను తన శిష్యుడికి గురువు కానీ భగవంతుడికి మాత్రం తాను శిష్యుడిగానే ఉన్నాడు. కనుక ఎవరికి వారు గురువులు దేవుళ్ళుగా భావించకండి.